హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం మినప్పప్పు పచ్చడిని అయితే చేసుకుందాం. ఇదైతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అండి. దీనికోసం అయితే మనం ముందుగా ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, కొంచెం ఆయిల్ వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యి దీంట్లో ఉన్న అరోమా మొత్తం బయటకు వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్కి వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని మినపప్పును కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ మినపప్పు అయితే మనకి ఫ్రై అయ్యేటప్పుడు మంచి అరోమా స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తెల్లగడ్డ, సాల్ట్ వేసుకొని పౌడర్గా చేసుకోవాలి. ఈ మినపప్పు మనకి ఫ్రై అయ్యేటప్పుడు మంచి అరోమా స్మెల్ అయితే స్టార్ట్ అవుతుందండి. మొత్తం రూమ్ మొత్తం మంచి స్మెల్ అయితే స్టార్ట్ అవుతుంది. అప్పుడు వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మిర్చి పౌడర్లోకి చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకొని అప్పుడైతే మనం మినపప్పుని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్ని అయితే కొంచెం తరిగి వేసుకోవాలి. మనం మిక్సీలోకే ఈ ఆనియన్స్ అనేది యాడ్ చేసుకుంటే మన పచ్చడి అనేది తొందరగా చెడిపోతుంది. ఇలాగ కట్ చేసుకొని వేసుకుంటే 2 days వరకు నిల్వ ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉంటే మన మినపప్పు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.